మా కేతిరెడ్డి ఎమ్మెల్యే గురించి నేను చాలా రోజుల క్రితం చెప్పాను. అంటే మనోడు చేసే గుడ్ మార్నింగ్ కార్యక్రమం నిజంగా గుడ్ మార్నింగ్ కాదు అది. ఆ నియోజకవర్గం పాలిట బ్యాడ్ మార్నింగ్ అది. ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉపయోగపడే ఆస్తులు ఉన్నాయి, ఇవి ఎత్తుక్కోవడానికి మాత్రమే అతను తిరుగుతున్నాడు. పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకుని ఏదో డ్రామా చేస్తున్నాడు. కానీ అతని రహస్య ఎజెండా మరొకటి ఉందని చెప్పి నేను దాదాపు 3-4 సంవత్సరాల క్రితం చెప్పానండి. అయితే ఇప్పుడు బయటపడ్డాడు మనోడు. మామూలుగా కాదండి, మొత్తం బీభత్సమని దోపిడీ అట. మొత్తం హెడ్లైన్కి, ఈనాడు పేపర్ హెడ్లైన్కి ఇక్కడంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత నాకు తెలిసి ఈడే ఇక్కడ అనుకుంటా. ఆ స్థాయిలో ఈడు కరప్షన్ ఉంది. ఈనాడు వాళ్ళు రాశారంటే ఏమీ ఆధారాలు లేకుండా రాయరు. ఎందుకంటే ఆధారాలు లేకుండా రాస్తే ఖచ్చితంగా వీళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్లో ఉన్నారు, తప్పుడు కేసులు పెడతారు. తప్పుడు కేసులు పెట్టే వాళ్ళకి నిజంగా ఎక్కడైనా పొరపాటు దొరికితే ఊరుకుంటారా? కాబట్టి పక్కా ఆధారాలతో ఈనాడు మెయిన్ ఎడిషన్లో ఎక్కించారండి మా కోతిరెడ్డి గారిని. మా ధర్మవరం బిల్డప్ బాబాయ్, మామూలు బిల్డప్ కాదండి. గుడ్ మార్నింగ్ అనుకుంటూ బేబత్సమని బిల్డప్ డిప్ప కటింగ్ వేసుకుని. సింపుల్గా చెప్పాలంటే అండి, ఇది మీరు ఈరోజు చూసే ఉంటారు, ఇది మెయిన్ ఎడిషన్లో పడింది. ఈయన చేసిన దారుణాల్లో చిన్న దారుణం ఇక్కడ కింద రాశారు, ఆయన బడిలోనే చదవాలి. ఈ హెడ్డింగ్ చూడండి. విషయం ఏంటంటే అక్కడ 4 ప్రైవేట్ స్కూల్స్ ఉండేయట. మన ఓడాలని లంచాలు ఇమ్మని మామూలు ఇమ్మని బెదిరించేవాడట. బెదిరిస్తే ఈ బెదిరింపులు తట్టుకోలేక వాళ్ళు స్కూల్ను మూసుకొని పారిపోయారటండి. స్కూల్ను మూసుకొని పారిపోతే ఇది కావాల్సింది అదే, వాళ్ళని తరిమేసి ఒక స్కూల్ వీళ్ళ ఫ్రెండ్తో పెట్టించి అక్కడ ఉన్న పిల్లలందరూ ఆ స్కూల్లో చదవాలని రూల్ పెట్టారట. రూల్ పెడితే ఇక ఉన్నది ఒకటే స్కూలు, మనోడు ఎంత పెడితే అంతే కదా ఫీజు. బేబత్సంగా లాగేస్తున్నాడటండి. ఏం దారుణం అండి ఇది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇంకా అందరూ అలాగే తయారయ్యారండి. లేకపోతే అలా తయారై ఉన్న వాళ్ళే జగన్మోహన్ రెడ్డి తెచ్చుకుని పెట్టుకున్నాడు ఏమో, రెండింటికి మనం చెప్పలేమండి ఏది ముందంటే. అయితే ఇంకా ముందుకెళ్తే మనోడు చేసిన ఒక వెరైటీ కరప్షన్ ఒకటి ఇక్కడ చూడండి. కారు చౌకగా 106 ఎకరాలు. తెదేపా హయాంలో ధర్మవరం ప్రాంతంలో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు ఎకరం 3.5 లక్షలు ఇచ్చి 106 ఎకరాలను రైతుల నుంచి సేకరించారు. ఢిల్లీకి చెందిన కంపెనీ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. సోలార్ ప్లాంట్ పెడితే పవర్ జనరేట్ అవుతుంది. ఆ పవర్ తక్కువ రేటుకి గవర్నమెంటో లేకపోతే మన అవసరాలకు ఉపయోగించవచ్చని తెలుగుదేశం గవర్నమెంట్ చేసిన గొప్ప కార్యక్రమం ఇది. అయితే వైకాపా అధికారంలోకి వచ్చాక ఆ భూములకు శుభముహూర్తాన్ని గుడ్ మార్నింగ్ చెప్పాడట మనోడు. మన డిప్ప కటింగ్ కేతిరెడ్డి ఎమ్మెల్యే వెళ్ళి సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయనందున భూములు వెనక్కి తీసుకుంటుందని కంపెనీ ప్రతినిధులను బెదిరించాడు. మీరు సోలార్ ప్లాంట్ ఇంకా చేయలేదేటి కాబట్టి అది కొంచెం కీచుకొని తీసుకుని వాడతాడు. కాబట్టి ఈ భూములు అన్నింటినీ వెనక లాక్కుంటా అన్నాడట. అంటే పాపం 3.5 లక్షలు కొనుక్కున్నారు. మరి ఈ డబ్బులన్నీ వేస్ట్ అయిపోయేలాగా ఉన్నాయి. ఇప్పుడు ఈ డబ్బులు ఇచ్చేలా కూడా లేరు. ఈ డిప్ప కటింగ్ చూస్తే, ఈ ఓట విధి చూస్తే మొత్తం డబ్బులు ఎగదొబ్బిలా ఉన్నాడని భయపడతారు కదా. భయపడ్డారట కంపెనీ ప్రతినిధులు. వెంటనే మనోడు ఏం చేశాడంటే 106 ఎకరాలను 3 లక్షలు చొప్పున, అంటే గవర్నమెంటే తక్కువ రేటుకి ఇస్తుంది ఎవరికి, పారిశ్రామికవేత్తలకు. దానిలో మళ్ళీ 50,000 కట్ చేసి 3,18,00,000 కొనేసాడట. ముందుగా స్నేహితుడి కంపెనీ పేరుతో కొని, ఎందుకంటే మరి ఇటు కొంటే డౌట్ వచ్చేది కదా, అక్కడ తెలుగుదేశం వాళ్ళు ఊరుకోరు కదా, అందుకని స్నేహితుడి పేరు మీద కొన్నాడు, కంపెనీ పేరు మీద. ఆడు కొనుక్కున్నాడు అని చెప్పడానికి. కొని తర్వాత తమ్ముడు కంపెనీకి బదలాయించారు. ధర్మవరం నుంచి హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిని కలిపేలా నిర్మిస్తున్న రహదారి ఈ భూముల పక్క నుంచే వెళ్తుంది. అంటే ఆల్రెడీ రహదారి వస్తుందని మా డిప్ప కటింగ్ బాబాయ్ గడికి ముందే తెలుసు. కాబట్టి దాని మీద కన్నేసి దాన్ని కొట్టాడు. ఇప్పుడు దీంతో బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం ఆ భూముల విలువ 100 కోట్ల పైమాటే. చూడండి, 3 కోట్లు కొంటే 100 కోట్లు అంటాం, ఎక్కడన్నా విన్నాం మనం? 3 కోట్లు పెట్టుబడి పెడితే 97 కోట్ల ఆదాయం రావటం, లాభం. అలా ఉంది మన వాళ్ళ పరిస్థితి. ఏమంటే ఇది కాక మళ్ళీ ఇక్కడ చూడండి, ధర్మవరం సమీపంలో చెరువును ఆనుకుని ఉన్న ఎర్రగుట్టపై నేత కనుబడింది. గుట్టపై ఉన్న అసైన్ భూములను రైతుల నుంచి అక్రమంగా కొన్నాడు. ఓ రిటైర్డ్ ఎంఆర్ఓ ద్వారా తప్పుడు పత్రాలు, ఓడి అమ్మ, మొత్తం ఫోర్జరీ గాళ్ళు, ఫేక్ గాళ్ళు, ఈ భూమాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా గాళ్ళు అందరూ వైసీపీలో ఉన్నారండి. 1938లో అసైన్ చేసినట్టు సృష్టించారు. ఆయన చెబుతున్నది నిజమే అనుకున్న ఎర్రగుట్టపై నేత సంబంధికులకు ఉన్నది కేవలం 25 ఎకరాలే. అయితే అక్కడ చెరువును కబ్జా చేసి 45 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ రికార్డులు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ప్రకారం ఎర్రగుట్టపై ఉన్న ఈ భూమిని తమ్ముడి భార్య పేరుతో కొన్నారు. రికార్డుల ప్రకారం ఉన్నది కేవలం 25 ఎకరాలే. అదేమాయో మొత్తం 45 ఎకరాలు ఈయన సంబంధికుల అధీనంలోకి వచ్చేసింది. 25 ఎకరాలు కొన్నాడటండి, కానీ పక్కన ఉన్నదంతా కలిపేయడట. కలిపితే మొత్తం 45 ఎకరాలు ఎక్స్ట్రా, అంటే మొత్తం 60 ఎకరాలు అనుకుంటే ఇప్పుడు అది. చూడండి మనోడు మాయ. పెద్ద నీతిమంతుల్లో మాట్లాడతాడు బయటకు వచ్చి, పెద్ద తీర్పర్లాగా అప్పటికప్పుడే తీర్పులు, జడ్జిమెంట్లు ఇచ్చేస్తాడు. చేసే పనులన్నీ ఇవి, చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, చేసేవన్నీ సాని పనులు. ఇంకా చూడండి, ముదుగుప్పలో సదరు నాయకుడు అనుచరులు 60 కోట్ల విలువైన 30 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారు. ఏడాది కిందట స్థానిక ఎంఆర్ఓ అడ్డుపడినా ముఖ్య నాయకుడు అండతో ప్రభుత్వ భూముల్లో ప్లాట్లు వేసేశారు. ప్రభుత్వ భూముల్లో ప్లాట్లు వేసి అమ్మేస్తున్నారట. ఓడి అమ్మ,
ఇంక అన్నీ చూస్తే ఇక అమ్మ చాలా ఉన్నాయండి. దాదాపు మనోడు 1000 కోట్లు చేశాడట. ఏడి ఓ డెప్పు కట్టి కేతిరెడ్డి బాబాయ్ గడు ఆడే 1000 కోట్లు అంటే మరి రోజొక్క 1000 కోట్లు సంపాదించిందంటే ఇది ఉందా? ఇక మా జగన్ లక్షల కోట్లు సంపాదించాడంటే ఏమన్నా అనుమానం ఉందా? అనుమానం ఉంటే ఇక మిమ్మల్ని ఎవరు మార్చలేదు మరి. అయ్యా ఇది ఆల్ ద బెస్ట్ రా బాబాయ్, డెప్పు కటింగ్ బాబాయ్. నువ్వు తిన్నయన్ని కక్కించేస్తానంటున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ అధికారంలోకి వస్తాయి. ఎవరెవరిని మోసం చేసావో, ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు కబ్జా చేసావో, ఎవరెవరినైతే తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి నువ్వు పని చేసావో అవన్నీ కక్కాల్సి ఉంటుంది రా అబ్బాయి. రెడీగా ఉండు మరి. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్.